విశాఖలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. అసలు కథలోకి వెళితే విశాఖ కాకాని నగర్కు చెందిన భాస్కర్ రాజుకు అన్నవరంకి చెందిన గన్నిరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బ్లాక్ కలర్ లో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లకి లిక్విడ్ లో ముంచిరిస్తే ఒరిజినల్ నోట్లలాగా తయారవుతాయని నమ్మించాడు గనిరాజు. గనిరాజు దగ్గరకు వెళ్లిన భాస్కర్ రాజుకు 2 బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లీన్ చేసి వాటిని షాప్ లో మార్చాడు. చెల్లుబాటు కావటంతో గనిరాజు ట్రాప్ లో భాస్కర్ రాజు పడ్డాడని అన్నారు. తన దగ్గర ఇటువంటి కరెన్సీ ఇంకా ఉందని గనిరాజు చెప్పడంతో కరెన్సీ రెడీ చేయాలని సూచించాడు భాస్కర్ రాజు. 3 కోట్ల విలువ చేసే బ్లాక్ నోట్లకు 30 లక్షలు అసలు నోట్లు ఇవ్వాలని గనిరాజు చెప్పడంతో డీల్ కుదుర్చుకున్నారు ఇద్దరు. డీల్ ప్రకారం 30 లక్షలు అసలు కరెన్సీ ఇచ్చి 3 కోట్ల విలువైగా చెప్పే 3 బ్యాగుల్లో బ్లాక్ పేపర్ కరెన్సీని అప్పగించాడు. వాటిని అసలుగా మార్చేందుకు కడిగే లిక్విడ్ ను గనిరాజు ఇవ్వలేదని నిందితుల విచారణలో చెప్పినట్లు డీసీపీ అంటున్నారు. కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము. దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం 2 అరెస్ట్ చేశాము. పైన పేర్కొన్నటువంటి 2 అరెస్ట్ చేశాము. గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్ గా ఈ 30 lakhs తీసుకున్న తర్వాత గనిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. గనిరాజుని కూడా త్వరలోనే పట్టుకోవాలి.